గారు నిన్న మీరు ఒక వీడియో కనుక చూసినట్లయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డినే కాకుండా అంబేద్కర్ గారిని కూడా తిట్టడం మీరు విన్నారో లేదో చూడాలి మరి ఒకసారి. అంబేద్కర్ గారిని తిట్టడం కూడా విన్నా. అంబేద్కర్ గారిని తిడతాడు, సీఎం గారిని తిడతాడు, వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. వాడి ఉద్దేశం ఏంటంటే నేను అఘోర బట్టల్లో ఉన్నా నన్నెవ్వరూ ఏం చెయ్యలేరు. ఒరే నీకు అఘోరా ఇచ్చిన నీ గురువు ఎవడో రమ్మనరా. నేను అంతకు ముందు కూడా చెప్పా, నీకు గురువు లేడు ఏమీ లేడు. నువ్వు చేసే దొంగ పనుల గురించి చెప్పా 7 నెలల క్రితం, ఇప్పుడు కాదు. అమ్మాయిల్ని ఎలా మోసం చేసావో చెప్పా 7 నెలల క్రితం. నీ అంగాన్ని తీయించుకుని ఎలా తీయించుకున్నావో చెప్పా 2 నెలల క్రితం. నీ కథ అంతా తెలుసు, నీ స్టోరీ అంతా తెలుసు. సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు దున్నపోతు తిరిగినట్టు తిరుగుతున్నావే. అసలు నిన్ను కాదురా అనాల్సింది. ఇన్ని నెలల పాటు పోలీసు వారు నీ గురించి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారే, వాళ్ళని తప్పు పట్టాలి. ఇప్పుడు వర్షిణిని తీసుకెళ్ళావు, నువ్వు తీసుకెళ్ళావా, ఆ అమ్మాయి వచ్చిందా తర్వాత విషయం. స్పెరంతో మీరు పిల్లల్ని కంటారా? సిగ్గుందా అమ్మాయికి? అమ్మాయి కడుపు తినేది అన్నమేనా? ఇద్దరు ఏమన్నా తోడు దొంగలా? ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? డబ్బుల కోసం ఏమన్నా వేషాలు వేస్తున్నారా? వాడి దగ్గర డబ్బు ఉందని వెళ్ళిందా? లేదు, మామూలుగానే వెళ్ళింది. ఏం చూసి వెళ్ళింది? నీలో ఉన్న జెన్యూనిటీ ఆ వర్షిణి అనే దాన్ని పాపించే దానికి చెప్పమనండి నాకు. ఏం జెన్యూనిటీ కనపడిందో? మీ ఇద్దరి పెళ్లి జరిగిందా? పెళ్లి చట్టబద్ధమా? ఎవరు చెప్పారు? పెళ్లిలో చదివిన మంత్రాలు పెళ్లి మంత్రాలేనా అవి? నీ చుట్టూ ఏదో 4 సాధువులుంటే వాళ్ళని చూసి మేము భయపడిపోతామా? రే నువ్వు ఏ స్టేట్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ కూడా మా మనుషులు ఉంటారు. నువ్వేదో పెద్ద తురుము కాటు అని మాట్లాడుకోబాక. నీకు ఏమీ లేదు. నా కొడక నిజంగా ఈ చట్ట వ్యవస్థలు గనక లేకపోయి ఉంటే నడి రోడ్డు మీద చిటిబేర్చి నిన్ను సజీవ దహనం చేసేవాళ్ళం. నువ్వు ఆత్మార్పణ చేసుకోకర్లా. ఒకసారి అడుగు పెట్టి చూడు. ఇప్పుడు భయం వేస్తుందా? ఇటు పక్క రాను అని చెప్తున్నావు. నువ్వు రాకపోయినా నీ తోలు తీస్తారు. నెక్స్ట్ కమింగ్ టు రాధికా గారి పాయింట్ అమ్మ. ఆవిడెవరో అడ్వకేట్ గారు. ఆవిడ ఎందుకు కేసు పెట్టింది? ఒక ప్రశ్న. ఎవిడెన్స్లు ఏమి ఇచ్చింది? రెండో ప్రశ్న. ఆ వీడియో చూసి ఈడు పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడకి ఎవిడెన్స్లు ఉన్నాయా లేదా అనేటువంటిది పెద్ద డౌట్ నాకు. ఎందుకంటున్నానంటే ఈ మాట, నాకు తాళి కట్టాడు, తాళి వాడే తీసుకెళ్ళిపోయాడు. తాళి కట్టడం ఏంటి, వాడు తీసుకెళ్ళటం ఏంటి, ఈవిడ మీడియా ముందు మాట్లాడటం ఏంటి, చాటింగ్ చేసే లిస్ట్ ఉంది. అయితే ఏంటి, దానివల్ల ఏం కేసు బుక్ అవుతుంది? డబ్బులు ఇచ్చింది ఉంది. అయితే ఏంటి, దానివల్ల ఏం కేసు బుక్ అవుతుంది? చీటింగ్ కేసు బుక్ అవుతుంది. మీరు అడ్వకేటే కదా, ఆవిడ కూడా ఆ మాత్రం జ్ఞానం లేదా ఆవిడికి? జ్ఞానం లేకుండానే తాళి కట్టించేసుకుందా? ఆవిడికి కూడా ఏదో స్వార్థం ఉండబట్టే వీటితో నాటకాలాడింది. కాదు గురుగారు, ఈ రోజు రాధిక కూడా కేవలం డబ్బుల కోసమే ఈ ట్రాప్ అంతా మీడియాని మళ్ళీ పక్కదో పట్టించడానికి తను కూడా ఎంటర్ అయింది అనుకోవచ్చా? మరి అయ్యుండొచ్చు. అవును అని ఖచ్చితంగా చెప్పలేను కానీ అయ్యుండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఏదైనా కానీ ఆడపిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? ఈ ఇద్దరు దరిద్రుల వల్ల, ఈ శ్రీనివాస్ కానీ ఆ వర్షిణిది కానీ, ఇద్దరి దరిద్రుల వల్ల సమాజంలో యువతీ యువకులకు ఏం నేర్చుకుంటున్నారు? ఇవన్నీ పక్కన పెడితే నిన్న జీటీవీలో ఒక ప్రోగ్రాం చూసా. ఆయన ఎవరో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడంట, మురళీకృష్ణ శర్మ. వాడికి బుద్ధి ఉందా? బుద్ధి లేదా? నగ్న పూజలు ఎలా చేస్తారు, యోని పూజలు ఎలా చేస్తారు? అఘోరా సూపరు. వాడు 2వ క్లాస్ వ్యాస్ అయ్యాడు. అసలు వీడికి అఘోరాల గురించి ఏం తెలుసు? నగ్న పూజలు యోని పూజల గురించి మీడియాలో మాట్లాడతావా? ఇలాంటి వాళ్ళని మీడియాలో కూర్చోబెడతారా? బ్రాహ్మణ కొడుకెట్లా పుట్టావు? అసలు బ్రాహ్మణికి అధ్యక్షుడిగా నువ్వు ఎట్లా ఎన్నుకున్నారు? నిన్ను మాట్లాడేటప్పుడు భాష ముఖ్యం. ఏదొస్తే అది మాట్లాడేటమైనా మీడియాలో కనపడితే కాసేపు రష్మిక మందానా అంటావు,
కాసేపు ఎన్టీ రామారావు అంటావు. నీకు అంతగా వాడి ఇష్టమైతే వాడి మోకాళ్ళకి దండం పెట్టుకో, మాకు అభ్యంతరంలా. పిచ్చి పిచ్చి మాటలు మీడియాల్లో మాట్లాడబాక, అర్థమైందా? ఇప్పటికైనా తల్లిదండ్రులు కృష్ణ శర్మ గురుగారు ఏదైతే మీరు కృష్ణ శర్మ ఈ విధంగా మాట్లాడాడు, ముఖ్యంగా అటు యోని పూజలని వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో, అలాగే శ్రీనివాస్ గురించి కూడా కొన్ని చెప్పడం జరిగింది. తను ఈ అమ్మాయితోని ఫిజికల్గా ఉన్నాడు, ఫిజికల్గా కలిశాడు అని చెప్పి కూడా కొన్ని మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. వీటిని మీరు సమర్థిస్తారా తను చెప్పిన మాటల్ని? అమ్మా, వాడికి అంగం లేనప్పుడు ఫిజికల్ గా ఎలా కలుస్తాడు అంటే, వాడు కలిశాడు అని చెబితే వాడు అంగాన్ని కట్ చేయించుకోకుండా ఉండాలి. రైట్? కట్ చేయించుకున్న తర్వాత సర్టిఫికెట్ కూడా ఉంది. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, వాడి ఆధార్ కార్డు ఉంటే ప్లే చేయండి. ఎందుకన్నానంటే ఈ మాట, వాడు సర్జరీ చేయించుకుంది 2024లో. ఓకే. వాడి ఆధార్ కార్డులో ఫిమేల్ అని రాసింది. అంటే 2024లోనే ఆధార్ కార్డు తీసుకున్నావా నువ్వు? ఎలా మోసం చేస్తావు జనాన్ని? ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారు నీకు? సరే, అంతకు ముందే ఆధార్ కార్డు ఉంటే శివ, విష్ణు, బ్రహ్మ, అల్లూరి అంటే శివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి నీ ఇంటి పేరుతో ఏంట్రా సంబంధం? గాలిముండా కొడక, నువ్వు అఘోర దీక్ష తీసుకున్నావా? నీకు అఘోర మంత్రాలు వచ్చా? ఒక్క మంత్రం రాదు నీకు. ఓపెన్ ఛాలెంజ్, శుక్లాంబరదనం విష్ణు చెప్పు, ఏమీ రాదు. జీరో నాలెడ్జ్ వాడికి. వాడిని మీరంతా కలిసి హైప్ చేశారు. ఏకు మేకై కూర్చున్నాడు. ఇప్పుడు ఈ మేకుని భూమిలో తెక్కుకొట్టాలి. దానికోసం డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు. నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటారు. నువ్వు ఏదో బిల్డప్లతో మీడియా ముందుకు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే జనాలు పిచ్చోళ్ళు కాదు. హ్యాపీగా ఆత్మార్పణం చేసుకుంటానన్నది లైవ్ పెడతా అన్నావు కదా, పెట్టు. హ్యాపీగా చూసి సంతోషిస్తాం. మా అందరికన్నా సంతోషపడేది అవి దిక్కుమాలం ఉండా కొడక నీ తల్లిదండ్రులే. ఇలాంటి దరిద్రుని కన్నా నేను దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు. గురుగారు ఇంకొక విషయం కూడా తను చెప్పడం జరుగుతుంది శ్రీనివాస్, ఆత్మార్పణ